హాయ్ ఫ్రెండ్స్, మేము ఇప్పుడు జేఎస్డబ్ల్యూ రేకులు సిమెంట్ డోర్స్ వేయడం జరిగింది. ఇది ఎందుకని వేసామంటే, ఇది ఎవరో వేసారంట. వేసిన తర్వాత జేఎస్డబ్ల్యూ రేకులు పొద్దున్నే మంచు కురిసి కిందకి చెమ్మ వస్తుందని, చుక్కలు పడుతున్నాయని కస్టమరు అడగడం జరిగింది. దీనికి నేనేం చెప్పానంటే, కింద సిమెంట్ రేకులు వేయడం జరిగింది, దానిపైన జేఎస్డబ్ల్యూ రేకులు వేసాం. ఇదనమాట. ఇది వేసిన తర్వాత ఏమి రావట్లేదు. మనకు రేకులు తీసి పక్కన పెట్టాం. వేసినయే నేనేం చేశానంటే తీసేసాను, తీసి పక్కన పెట్టాను. తర్వాత సిమెంట్ రేకులు తీసుకొచ్చి పైన వేసాం అనమాట. వాళ్ళు వేసినయే నేను తీసేసి సిమెంట్ డోర్స్ పెట్టామన్నమాట. బాగా బ్రిడ్జ్ వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ పెట్టేశారు వాళ్ళు. తర్వాత నేను సిమెంట్ డోర్లు తీసుకొచ్చి ఇలా సెట్ చేశాను. కింద పైపులు వేసి పైపుల మీద సెట్ చేయడం జరిగింది. దీనివల్ల ఏమైనా అంటే కస్టమర్కి బాగుంది ఇలా అయితే అని అన్నాడు. అన్న తర్వాత ఇలా వేయడం జరిగింది. మీకు కూడా ఏమన్నా కావాలంటే నేను నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్కి ఫోన్ చేయండి. కింద సిమెంట్ డోర్స్ పెట్టి దానిపైన సిమెంట్ రేకైనా వేస్తాం, జేఎస్డబ్ల్యూ రేకులు, జిందాలు రేకులు, ఇప్పుడు కొత్తగా మన పీవీసీ రేకులు కూడా వచ్చినాయి కదా, అవి కూడా వేస్తాము. ఎలా తీసుకుంటామంటే ఫీట్ల లెక్క తీసుకుంటాం. ఇప్పుడు మేము సిమెంట్ రేకులు వేసాము, సిమెంట్ డోర్స్ పెట్టాం, పక్కన జేఎస్డబ్ల్యూ రేకులు. ఓకే, అలా వేయడం జరిగిందనమాట. మీకు కూడా ఏమన్నా కావాలంటే నెంబర్ ఇస్తాం. నెంబర్ ఇచ్చిన తర్వాత మీరు కాల్ చేస్తే ఫీల్ లెక్క తీసుకుంటాం అనమాట. ఇది రమ్మంటే ఎక్కడికైనా వచ్చి వేస్తాం. ఈ విధంగా వేయడం ద్వారా కస్టమర్కి అంత హీట్ అవ్వట్లేదు. నేను కూడా వెళ్ళి చూశాను, హీట్ రావట్లేదు. అంతకుముందు వేసిన తర్వాత బాగా హీట్ వచ్చేది, బాగా ఉండలేకపోయేవాడు. కింద సిమెంట్ డోర్లు పెట్టి పైన వేయడం ద్వారా అసలు వేడి అనేది కిందకి దిగనెత్తలేదు. చాలా బాగుంది. మీకు కూడా ఏమన్నా కావాలంటే చెప్పండి. ఇంకో ఇది లోపల అనమాట. ఇప్పుడు అది లోపల ఎలా ఉంది, లోపల చెప్పండి కామెంట్ రూపంలో. ఇక్కడ నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్ని కాంటాక్ట్ అయితే వచ్చి రేకులు వేసినా సరే తీసి మళ్ళీ వేస్తాం.